హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్ టైలరింగ్ స్కిల్స్. ఈరోజు మనము ఫార్మల్ ప్యాంట్ కటింగ్ ఏ విధంగా చేద్దాం చూద్దామండి. అయితే ఫార్మల్ ప్యాంట్ లెంత్ వచ్చేసి 38.5 ఇంచులు. దానికి ఒక ఇంచ్ తగ్గించి లెంత్ పెట్టుకోవాలండి. లెంత్ పెట్టుకొని కింద బాటం దగ్గర లైన్ కుట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు సీట్ వచ్చేసి పావుతక్కువ 10 పెడుతున్నాను చూడండి. మళ్ళీ అక్కడ ఒక లైన్ కొట్టుకోవాలి. నార్మల్ ప్యాంట్కి ఫార్మల్ ప్యాంట్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. అక్కడ ఒక గుర్తు పెట్టుకోవాలి తొడ లూజ్ దగ్గర. నడుము వచ్చేసి 35.5 అండి. దాంట్లో 4వ భాగం వచ్చేసి 9 ఒక పాయింట్ అదే పెట్టుకున్నాను. అక్కడ నుంచి షేప్ తీసుకోవాలి క్రాసింగ్. తొడ లూజ్ వచ్చేసి 26 ఇంచులు అండి. 26 అంటే మనం దాంట్లో 24 తీసుకోవాలి. 2 ఇంచులు బ్యాక్ పెరుగుతుంది కాబట్టి 24 తీసుకుని అక్కడ నుంచి ఒక 2 ఇంచులు తగ్గించుకోవాలి, లోపలికి పెట్టుకోవాలి. తర్వాత అక్కడ నుంచి సెంటర్ మార్కింగ్ పెట్టాలి. ఇక్కడ నుంచి లైన్ తీసుకోవాలండి. ఈ విధంగా షేప్ గీయాలి. ఇక్కడ నుంచి లాస్ట్ వరకు ఎంత ఉందో చూసుకోవాలండి, అంచు పీస్ వరకు. సేమ్ అదే విధంగా అక్కడ కూడా పెట్టాలి. అంచు పీస్ వరకు ఎంత ఉందో చూసుకొని అది సెంటర్ మార్కింగ్ అన్నట్టు. కింద బాటం వచ్చేసి 15.5 అండి. 1 ఇంచు తగ్గించుకొని 14.5 పెట్టుకోవాలి. 14.5 అంటే 7.5 4 వస్తుందండి సెంటర్. తర్వాత షేప్ ఈ విధంగా పెట్టుకొని స్కేల్తో గీసుకోవాలి. మొత్తం ఒకేసారి కాకుండా కొద్దిగా తీసుకోవాలండి షేప్ కరెక్ట్గా రావడానికి. ఆ విధంగా గీసుకోవాలి వీడియోలో చూపించినట్టు. ఇక్కడ కూడా కొంచెం లైట్ క్రాసింగ్ తీసుకోవాలి. నడుము వచ్చేసి 35.5. తొడ లూజ్ వచ్చేసి 26. బాటం వచ్చేసి 15.5. అదే రాస్తున్నాను అక్కడ. చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను. కటింగ్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఒక 1/4 ఇంచు మాయా తీసుకొని కటింగ్ చేయాలండి. మాయా తీసుకొని కటింగ్ చేసుకోవాలండి. ఇది మారక్ కటింగ్ కాదు. మారక్ కటింగ్ అయితే 1/4 ఇంచు పెంచుకొని మారక్ పైనకి వెళ్ళి చేసుకుంటారు. చూడండి ఏ విధంగా ఉంటుందో. ఇప్పుడు బ్యాక్ కటింగ్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా చూసుకోవాలి క్రాస్ ఉందా స్ట్రైట్ ఉందా అని చెప్పేసి. ఇక్కడ సెంటర్ మార్క్ చేసుకున్నాం కదా మనం. అక్కడ నుంచి ఆ లాస్ట్ నుంచి సెంటర్ వరకు 2 ఈక్వల్ ఉన్నాయా లేవో చూసుకోవాలండి. బెల్లు మరియు ఇక్కడ పిస్తా సైడు అదేవిధంగా చూసుకోవాలి చూడండి. సేమ్ ఇప్పుడు ఎలా చూస్తున్నానో ఆ విధంగా చూసుకోవాలి. ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే అడ్జస్ట్ చేసుకోవాలి క్లాత్ని జరిపి. ఒక 1.5 ఇంచు పైకి తీసుకోవాలండి క్రాసింగ్ వీడియోలో చూపించినట్టు. ఆ విధంగా లైన్ కొట్టుకోవాలి. సేమ్ నడుము పెట్టుకోవాలండి. ఇక్కడ కూడా 9 పాయింట్ 1 ఇంచు బావు వెనుక ప్లేట్లకు వదిలేసి తర్వాత నడుము కుట్టడానికి 2 ఇంచులు వదిలేయాలండి. ఇంతకుముందు 2 ఇంచులు తగ్గించాము కదా బ్యాక్ పెట్టుకోవడానికి. ఆ 2 ఇంచులు ఇక్కడ పెట్టుకోవాలండి.
కింద ఇంచు తగ్గించాము కదా, ఆ ఇంచు పెట్టుకొని అక్కడ నుంచి షేప్ చూసుకోవాలండి. క్రాస్కి వెళ్తున్నా ఆ విధంగా చూసుకోవాలి. ఇక్కడ మనం 2 ఇంచులు తీసుకున్నాం కదండి, 2 ఇంచుల కాడ నుంచి ఆ మార్క్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక లైన్ వేసుకోవాలి. ఆ షేప్ కరెక్ట్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఆ విధంగా కటింగ్ చేసుకోవాలి. మార్క్ మీదకి వెళ్ళి ఇంచున్నర తీసుకుంటాం కదండి, ఆ ఇంచు, హాఫ్ ఇంచ్, పావు ఇంచు మాయాల పోయినా కూడా ఇంచు బాగుంటుంది. ఆ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ ఈ విధంగానే కొంచెం క్రాసింగ్ ఎక్కువ వచ్చేటట్టు చూసుకోవాలి. నేను చెప్పేది మీకు, చూపించేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బ్యాక్ పాకెట్ గుర్తు పెట్టుకుంటున్నానండి. పైనుంచి 3.5 కిందకి దించుకొని 5 బ్యాక్ పాకెట్ పెట్టుకోవాలండి. చూడండి, సార్ జూమ్ చేసి చూపిస్తున్నాను షేప్ ఏ విధంగా ఉందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.